అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకోరి. ఇతనికి ఈ ఉప చట్టం కింద దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ అయ్యి 2 రోజులు అవుతుంది. సో ఈ పరిణామాలన్నీ కూడా మనం ఫాలో అవుతున్నాం, చెప్పుకున్నాం. అయితే ఈయనకు 2 రోజుల నుంచి కూడా కొన్ని వర్గాల నుంచి పర్టికులర్గా మద్దతు వస్తుంది. అందులో వామపక్ష భావజాలం ఉన్న వర్గాల నుంచి సిపిఐ, సిపిఎంతో పాటు మానవ హక్కులు అండ్ జై భారత్ అనే ఒక సంఘం అండ్ మన రాష్ట్రంలో ఉన్న రకరకాల ప్రజా సంఘాల నుంచి మద్దతు వస్తుంది. ఆశ్చర్యకరంగా ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా రావణ్కు మద్దతు ఇవ్వలేదు, కానీ అతని మీద ఊపా చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని మాత్రం తప్పుపట్టారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నా. అతని మీద ఆ కేసు పెట్టినప్పుడే రావణ్ మీద ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన రోజే నేను చేసిన ఫస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, ఇది కేసు నిలబడుతుందో లేదో సవాలే, పోలీసులకు సవాలే, కానీ అతన్ని రిమాండ్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో, అతన్ని కస్టడీలోకి తీసుకొని అతని నెట్వర్క్ ఛేదించాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు, ఈ సెక్షన్స్ పెట్టారు అని చెప్పాం కదా. సో ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే దేశంలో ఒక యూట్యూబర్ మీద, ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ మీద ఇంత సీరియస్ సెక్షన్స్ పెట్టడం ఇప్పటి వరకు జరగలేదు. అందుకే విపరీతంగా చర్చ జరుగుతుంది. నేషనల్ మీడియాలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. సరే, ఇందులో నా పాయింట్ ఏంటంటే, ఈ మానవ హక్కుల సంఘాల వాళ్ళో లేదంటే వామపక్షాల వాళ్ళో సిపిఐ నారాయణ గారు లేదంటే సోకాల్డ్ ఏబి వెంకటేశ్వరరావు చాలామంది ఈ స్పందించే ముందే అతని వీడియోలు చూసి, ఈవెన్ నేను కూడా ఊపా చట్టం కేసు నమోదు చేసినప్పుడు చెప్పాను, ఇది కష్టం, నిలబడదు, అండ్ అంటే పోలీసులు మేబీ ఓవర్ చేశారేమో అని మనం ఆ రోజు చెప్పుకున్నాం. కాకపోతే మనందరం ఈవెన్ ఇప్పుడు ఆ కేసును తప్పుపడుతున్న వాళ్ళు రావణ్ని మొదటి నుంచి చెప్పాల్సింది. అతను వర్డ్స్ వాడుతున్నప్పుడు, లేదా అతను ఒక మతాన్ని పర్టికులర్గా టార్గెట్ చేసినప్పుడు, లేదా ఒక ధర్మాన్ని, ఒక సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసినప్పుడు, లేదా ఒక పార్టీని, ఒక పార్టీ అధినేతని పర్టికులర్గా టార్గెట్ చేసినప్పుడు అప్పుడే అతన్ని చెప్పుంటే, నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు, సో నువ్వు వాడుతున్న భాష కరెక్ట్ కాదు, నీ విధానం కరెక్ట్గా లేదు అని చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను 100% చెప్తున్నా, నాకున్న కామన్ సెన్స్ ప్రకారం చెప్తున్నా. ఈ కేసులు ప్రూవ్ చేయడం పోలీసులకు కష్టమే. ఎప్పటికైనా సరే ఈ కేసుల్లో రావణ్కే ఉపశమనం వస్తుంది. అది హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ ట్రయల్స్ అన్నీ వాయిదాల మీద వాయిదాలు, ట్రయల్స్ అన్నీ గడవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది కదా. ఈ సంవత్సరాల్లో ఈ కేసు పూర్తిగా, ఈ కేసు నుంచి అతను ఉపశమనం పొందే వరకు ఖచ్చితంగా కొంత కండిషనల్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, కండిషనల్ బెయిల్ వస్తుంది. ఇప్పటికప్పుడు బెయిల్ రాకపోయినా కొన్నాళ్ళ తర్వాత అయినా కండిషనల్ బెయిల్ వస్తుంది. ఆ బెయిల్లో చాలా సీరియస్ షరతులు ఉంటాయి కదా, వాటన్నీ అంటే అతని లైఫ్ పూర్తిగా బ్రేక్ అయినట్టే, అతని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయినట్టే. సో ఇదేమీ అంత ఆషామాషిగా పెట్టిన కేసులు అయితే కాదు. ప్రూవ్ చేయగలమా లేదా అనేది తర్వాత విషయం, ప్రూవ్ చేస్తారా లేదా పోలీసులు అనేది తర్వాత విషయం. అతని లైఫ్ని మార్చడానికి, అతని లైఫ్కి ఒక బ్రేక్ ఇవ్వడానికి, అతని నోరు కట్టడి చేయడానికి ఇది వాడారు. సో ఇప్పుడు ఇతనికి మద్దతు ఇస్తున్న ప్రజా సంఘాలకు, మానవ హక్కుల సంఘాలకు అండ్ వామపక్షాలకి నేను చెప్తున్నది ఏంటంటే, అతను ప్రశ్నించే గొంతుని ప్రభుత్వం నొక్కేస్తుంది. అతను అసలు అతను ప్రశ్నించలేదు, ఛానల్ పేరు మాత్రమే ప్రశ్న అని పెట్టుకున్నాడు. అతను ప్రశ్నిస్తే ఇలా మాట్లాడేవాడు కాదు, చాలా దారుణంగా మాట్లాడాడు అనమాట అతను. అంటే సనాతన ధర్మాన్ని ఉద్దేశించి సనాతన ధర్మం అని ఒక కామెంట్ చేయడం అయితేనేమి, మేబీ అతను విపరీతమైన నాస్తిక భావజాలం ఉంటే ఉండొచ్చు. నాస్తికుడు ఎప్పుడూ కూడా ఒక మతం వైపు, ఒక మతాన్ని ద్వేషించడు. నాస్తికుడు ఏంటి, అసలు దేవుడే లేడు అనేటట్టు వాదిస్తాడు, అడ్డంగా వాదిస్తాడు, అండ్ అన్ని మతాలను కూడా ఈక్వల్గా చూస్తాడు. అదొక భావజాలం. సో ఇతనిలో నిజంగా ఆ భావజాలం ఉంటే ఓన్లీ హిందుత్వాన్ని, హిందూయిజాన్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు, ఓన్లీ సనాతన ధర్మాన్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు? అలా కొన్ని ఉన్నాయి. సో ఇతను నాస్తికుడు అని పూర్తిగా చెప్పలేము. సో ఇతని వెనక కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఎవరు, ఇతని నెట్వర్క్ ఏంటి, ఇతని ఫండింగ్ ఏంటి, ఇతని వ్యవహారం ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో లాగే వరకు
పోలీసులు అయితే ఇతనికి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదన్నమాట. సో ఇప్పుడు ఇతనికి సపోర్ట్ చేయడానికి కూడా కొంతమంది 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి. థ్యాంక్ యూ.